రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ 3వ స్థానంలో ఉంది. అలాగే ఆగస్టు నెల తొలి 6 రోజుల్లోనే ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు భారత్లో చోటు చేసుకున్నాయి. వరుసగా 60,000కు పైగా కొత్త కేసులు నమోదు కాగా 926 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క రోజులోనే నమోదైన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. ఈ నెల తొలి 6 రోజుల్లో మొత్తం 3,28,903 కేసులు నమోదయ్యాయి. అదే ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న అమెరికాలో 3,26,111, బ్రెజిల్లో 2,51,264 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. ఆగస్టు 2, 3, 5, 6 తేదీల్లో ఒక్కరోజు ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నిర్ధారణ అయ్యాయి. గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 20 లక్షలు దాటాయి. అలాగే అమెరికా, బ్రెజిల్ కంటే భారత్లో వైరస్ వృద్ధి రేటు 3.1% ఉంది. బ్రెజిల్, అమెరికాలో గత 6 రోజుల్లో మొత్తం 6,000 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోగా ఒక్క భారత్లోనే 5,075 మంది చనిపోయారు. శుక్రవారం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో 10,000కు పైగా కేసులు బయటపడ్డాయి. కనీసం 5 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బీహార్లో 3,646, తెలంగాణ 2,207, ఒడిశా 1,833, పంజాబ్ 1,063, మణిపూర్ 249 కేసులు వెలుగు చూశాయి. వరుసగా 3వ రోజు మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 10,000 దాటాయి. అలాగే 300 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం 10,483 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 4,90,262కి, మరణాలు 17,092కి చేరుకున్నాయి. ముంబైలో వరుసగా 2వ రోజు 1000 లోపు కేసులు నమోదయ్యాయి. గత 10 రోజులతో పోలిస్తే శుక్రవారం నమోదైన 862 కేసులు అత్యల్పం. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. శుక్రవారం 10,171 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరుకుంది. కరోనాతో మరో 89 మంది మరణించారు. ఇంతవరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మరణాల్లో ఇవే ఎక్కువ. మార్చి 12 ఏపీలో తొలి కేసు నమోదు కాగా 135 రోజుల్లో జూలై 27 నాటికి 1,00,000కు చేరుకున్నాయి. అయితే ఇవి 2 లక్షలకు చేరడానికి 10 రోజులు మాత్రమే పట్టింది.